తాము నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను ధృవీకరించి కొందరిలో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయము నాకు వెళ్ళింది. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులు నైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రోము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళదని మీతో చెప్పుతున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ప్రార్థించే వారికి వరకు తగ్గించమనసని మనం లేఖనంలో చదివాము. తాము నీతిమంతులని అంటే వారికి బుద్ధి చెప్తానికి ఈ ఉపమానం ప్రభు చెప్పినట్లు కూడా అక్కడ చూస్తున్నాము. ప్రార్థన చేయకంటే ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. దేవాలయానికి వెళ్ళి ఇప్పుడు ప్రార్థనకి చేస్తానికి వెళ్ళారు. వాళ్ళు ఒకడు పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే దేవుని లేఖనం బాగా తెలిసినవాడు, దాన్ని ఆచరించుటలో పైపైన ఆచారాలతో బాగా భక్తిగా కనపడేవాడు. ఇంకొకరు సుంకరి. సుంకరి అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేవాడు, పన్ను కట్టించుకునేవాడు. సుంకరికి ఆ సమాజంలో, ఆనాటి సమాజంలో చాలా తక్కువ వారి మీద ఉంటుంది, తక్కువ ఉంటుంది వాళ్ళకి. పరిచయులు వీళ్ళు సుంకరి వాళ్ళు చాలా పాపులు అని వాళ్ళు చూసేవారు, భావం అంటా ఉంది. అది యేసు ప్రభు వారు తగ్గింపు మనసు చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. వాళ్ళిద్దరు చేసిన ప్రార్థన మనకి ఒక ఉపమానంగా చెప్పారు. పరిసయ్యుడు ఇలా ప్రార్థన చేశాడు, దేవా, నేను చోరులను అంటే దొంగతనం, చోరునంటూ దొంగలు, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుషుల వైద్యం అంటే నేను దొంగను కాదు, అన్యాయం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఇతరుల నేను కాదు. పక్కన సుంకరి కూడా చూసి ఈ సుంకరి వల్లనైనాను నేను ఉండలేదు అని చెప్తున్నాడు. అంటే తను ప్రార్థన చేస్తున్నప్పుడు
తనలో పోలిక, పక్కన వారి పట్ల పోలిక, వాళ్ళలాగా నేను కాదు, నేను మంచాన్ని అని తనను తాను హెచ్చించుకుంటున్నాడు దేవుడి ముందు. అలా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తాడు దానికోసం. అంటే దేవుడు థ్యాంక్స్ చెప్పే వ్యక్తే, కానీ యాక్టివ్ బాగాలేదు. లోపల తను తానే మంచివాడిని వేరే వాళ్ళకంటే కూడా అనే ఒక భావం. ఆ భావము తన జీవన శైలిలో కనిపిస్తా ఉంది. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇంకా అదే మనసు ఉంది. సో మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి ఏ మనసు ఉంటుందంటే మన జీవన విధానంలో ఉండే మనసు పట్టు మనసు ఏమవుతుంది. కానీ చివరి ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటిది మనసు ఉంది. నేను దొంగని కాదు, ఇతరాలు నాకు దొంగతనం చేయట్లేదు, అన్యాయం చేయలేదు, వ్యభిచారం చేయట్లేదు, ఇతరాలు చాలా మంది చేస్తున్నారు. ఈ పక్కన ఆయన నాకు ప్రార్థన చేస్తున్నారు చూడు సుంకరి, ఆయన లాంటి అది కాదు నేను. అలా ఉండనందుకంటే దేవుడు థ్యాంక్స్ చెప్తున్నాను అంటున్నాడు. ఇంకోటి డబ్బులు కూడా ఇస్తున్నాను అంటున్నాడు దేవుడికి. 12వ వచనంలో వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నా అన్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం చేయడం అనేది మనకి చాలా తక్కువైన విషయం కాదు. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను. తరపున డబ్బులో 100 రూపాయలు 10 రూపాయలు దేవుడికి ఇస్తున్నామని చెప్తున్నాడు. 100 రూపాయల సంపాదనలో 10 రూపాయలు ఇవ్వమంటే చాలా తక్కువ కాదు. అది 10% దేవుడికి ఇస్తున్నాడు. ఇలా తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. సో యుద్ధంలో తగ్గింపు మనసు తగ్గితే మిగతా అన్నీ కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. దొంగతనం చేయట్లేదు, చాలా మంచి క్వాలిటీ. వేరే వాడిని అన్యాయం చేయట్లేదు, జనం తీసుకుని ఇచ్చేస్తున్నారు. తర్వాత శరీర సంబంధమైన పాపం, వ్యభిచారం లాంటివి చేయట్లేదు. ఇంకా డబ్బు విషయంలో కూడా 10వ వంతు 100కి 10 రూపాయలు ఇస్తున్నాను. శరీరాన్ని నలగొట్టుకునే దానిలో కూడా 2 సార్లు ఉపవాసం చేస్తాను వారానికి అని తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అయితే సుంకరి గురించి ప్రభువు చెప్తున్నారు. అయితే సుంకరి 13వ వచనం, దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము పట్టుకొనొచ్చు. ఆయన పరిస్థితి ఎలా ఉంది చూడండి. దూరంగా నిల్చుండి, నేను అనుకుంటున్నాను పరిచయం చాలా దగ్గరికి వెళ్ళాడు అనుకుంటున్నాను. పరిచయుడు ఆ దేవాలయంలో పరిశుద్ధమైన స్థలంలో చాలా దగ్గరగా, అంటే ఈ దూరంగా నిల్చుందని రాయబడతాను బట్టి ఆయనకి చాలా భయం ఉంది. ఏంటి, ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యం చాలక ఇలా ప్రార్థన చేశాడంట. దేవా, పాపినైన నన్ను కరుణించుము. సుంకరి చేసిన ప్రార్థనలో తన యొక్క పాప స్థితి మనకి చక్కగా కనిపిస్తూ ఉంది. పరిచయం చేసిన ప్రార్థనలో తన యొక్క స్వంత గర్వము, వేరే వాళ్ళని తృణీకరించడం, ఇలాంటి మనసు కనిపిస్తూ ఉంది. మంచి పనులు ఉన్నాయి కానీ అది దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకొని లేవు ఆ మంచి పనులు. సో యేసు ప్రభువారు వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్పులు వచ్చినాయి, ఎవరు కరెక్ట్గా ప్రార్థన చేశారు చెప్తాను మనం చెప్తూ
14 వచ్చిన చదవండి. కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాడు. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడినని, తను తాను కట్టించుకొనివాడు హెచ్చింపబడినని చెప్పాడు. యేసు ప్రభువారు దేవుడు కాబట్టి ఆయన చెప్పేశాడు. దేవుని దృష్టిలో ఎవరు ఎక్కువ నీతిమంతులుగా కనిపిస్తారంటే ఇష్టం కదే అని చెప్పేస్తారు. ఈ లేఖనాన్ని అంగీకరించాలంటే చాలా శాంతిగా ఉండాలి. మనం జనులకు ఏదైనా పాపం చేశామంటే నేను జనులకి పరిస్థితిలానే ఉంటాం. నేనేమో దొంగతనం చేశానా అని జనం నీ పాపాలు ఒప్పుకోమంటే నేనేమో ఆటలాగా తిరిగేదండి. ఆయన పాపాలు మీకు క్షమిస్తారు అంటే చించన్లు మానవుడి యొక్క పాపంలో ఉన్న పతన స్థితి ఎలా మాట్లాడుతుంటే ఏంటి, నేను ఆటలాగా తిరిగానండి, నేను ఎవరితో అన్యాయం చేశానా, ఎందుకు ఒప్పుకోవాలా? అని పరిస్థితులాగా మనకి ఆ మనసు ఉంటుంది. అదే కొంతమంది ఇంకో కేటగిరీ పీపుల్ ఉన్నారు. వాళ్ళ జీవితంలో చాలా వాళ్ళ పతన స్థితి ఏంటి, చాలా దీన స్థితిలో వెళ్ళిపోయి ఆయన అంటున్నాడు పైకి ఆకాశం వైపు కూడా చూస్తాను కన్నులు భయం పాపలేని దర్శించిన భగవాన్. ఈ శంకర్ని దేవుడు నీతిమంతుడుగా, అతని కంటే ఇతను చాలా నీతిమంతుడు. ఎందుకంటే అతని యొక్క దీనస్థితి అతను ఏం లేదు, అసలు పాపస్థితి పరిస్థితి యొక్క ఆయన నిజమైన స్థితి అతను తెలియట్లేదు, ఈయనకి తెలిసింది అని చెప్తూ తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు. దేవుని ముందు తనను తాను హెచ్చించుకునే వాడు తగ్గించబడతాడని యేసు ప్రభువారు కంక్లూడ్ చేసి చెప్తున్నారు. మనం ఈరోజు సూక్తని మనం ఆలోచన చేస్తాం, ఆ తగ్గింపు మనసు అనే దాన్ని బట్టి. ప్రార్థన చేసేటప్పుడు మనకి తగ్గింపు మనసు ఉంటే మన ప్రార్థన దేవుని ముందు నిలుస్తుంది, సరిపోతుంది. మన మంచి కంటే కూడా, మనం చేసే మంచి కంటే కూడా దాన్ని బట్టి కాకుండా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనము ఆయన గొప్పతనం ముందు, ఆయన హోలీనెస్ ముందు, ఆయన పరిశుద్ధత ముందు, ఆయన న్యాయస్థుడి ముందు మనం న్యాయం పోల్చుకుంటే అసలు ఎక్కడ కూడా జనలకు మనం నీతిని ఎలా పోల్చుకుంటామంటే మనుషులతో పోల్చుకుంటాం. మనం జనలుగా మన నీతిని ఎలా పోల్చుకుంటాం, దేవునితో ప్రభు యొక్క ఆయన ఎలాంటి వాడు దాంతో పోల్చుకోమనం అట్లా పోల్చుకొని మనము మంచాలము, మనం నీతి మంత్రము అలా అనుకుంటూ ఉంటాం ఈ పరిస్థితులను. అంటే ఎవరైతే దేవుని యొక్క లక్షణాలను ధ్యానం చేస్తూ దేవుని యొక్క ఆయన ఎలాంటి వాడు, ఆయన నీతి ఎక్కడ, నా నీతి ఎక్కడ, అసలు నా నీతిని ఆయన ముందు ప్రజెంట్ చేసి నేను లాభం పొందగలనా అని తగ్గింపు ఉండేవాళ్ళు వాళ్ళు దేవుడి సన్నిధిలో నీతి మంత్రులుగా నియమిస్తారు. మన సంఘంలో వచ్చే పీపుల్ చూసి వాళ్ళకంటే నేను చాలా బెటర్ అనుకునే వాళ్ళ జాగ్రత్త. ఆ హార్ట్ అనేది మనకి అస్సలు పనికి రాదు.
భక్తులు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు దేవుని ముందు చాలా తగ్గించుకోండి. అబ్రహాం చేసిన ప్రార్థన ఒకసారి చూడండి, 18వ అధ్యాయం 27 చదవండి. ఆది కాండం ఆ మాట. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియునైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను. ఆయన ప్రార్థన చేస్తూ ఇలా పలికాడు, ధూళియు మూడెదియు నైన నేను అంటున్నాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు అబ్రహాం చాలా ధన్యత ఉంది. ఎలాంటి ధన్యత ఉందంటే ముఖాముఖి దేవుడు మాట్లాడేశాడు. అబ్రహాంకు చాలా దర్శనం వచ్చింది. అయినా కానీ ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఇదిగో ధూళి బూడిదలైన నేనని ఇంకా తగ్గించుకుంటున్నాడు. దుమ్ము ధూళి నేను అసలు నీతో నీ ముందు నిలబడగలనా? నా ఇంటి ప్రార్థన చేసే విధానం లోకం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు సుధమ ప్రాంతాన్ని నాశనం చేయకపోతుంటే తన బంధువైన లోటు అక్కడ ఉన్నాడు. లోతు కోసం ప్రార్థన చేస్తూ ఆ తక్కువ మనసు కలిగి ఉన్నాడు. మనం జనరల్గా వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేసేటప్పుడు తక్కువ మనసు కలిగి ఉండడం అనేది చాలా చాలా ప్రయాసపడాలి. మన కోసం ప్రార్థన చేసేటప్పుడు అయితే కొన్నిసార్లు మనము తక్కువ మనసు కలిగి ఉంటాం. ఆయన ఆయన ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు లోతు కోసం. దుమ్ము ధూళినైన నేను అంటున్నాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. లోతు ప్రార్థించాడు. లోతుతో పాటు బిడ్డలు కూడా ప్రార్థించాడు. ఆ తర్వాత మనం అక్కడక్కడ చూస్తే నెహమ్యాలో మొదటి అధ్యాయంలో 6వ వచనం చదవండి. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6. ఈ రాష్ట్ర ఇజ్రాయేలు పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించి ఈ విరోధముగా పాపం చేసిన ఇజ్రాయేల్ కుమారుల దోచుకుంటున్నాను. నేను నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తిస్తున్నాను. ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు. మన జరుగుతున్న ప్రార్థన ఏమన్నా తప్పు చేస్తుంటే క్షమించుకోవా ఎంత బ్యాలెన్స్ గా చేస్తాం. డైరెక్ట్గా ఒప్పుకోం. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే తెలిసి తెలియకుండా ఏదన్నా పాపం చేస్తే క్షమించుకోవాలి అంటే పట్టణాలు అమ్మో చాలా మంచాలు అలా ఉంటుంది. మనం ప్రార్థన తెలిసి తెలియకుండా ఏమన్నా పాపం చేస్తే మనం క్షమించుకోవా. కొంతమంది అలా చేస్తారు. నేను ఈ పాపం చేస్తే ఇంకా తెలిసి ఆ గ్రహింపు రాలేదని తెలుస్తుంది. వీళ్ళు క్లియర్గా చేస్తున్నారు. నేను ఇజ్రాయెల్ ప్రజలు మీ ముందు మా తండ్రి ఇంటికి వారు పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుదివి. నీ సేవకుడైన మోషే చేత నీకు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులైనను మేము భయపడకపోతివి. వాళ్ళ ప్రార్థన మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా కానీ అసలు ముందు రక్షణ లేని వారు క్లియర్గా చెయ్యాలి. మా పాపాలు క్షమించుకోవాలి, క్లారిటీ ఉండాలి. తప్పులను కూడా అనువాదండి. పాపము అనండి పదం వాడండి. మా తప్పులు క్షమించుకోవాలి, తెలిసి తెలియని తప్పులు అంటే మీ మాట ఎక్కడ ఉందంటే ఇంకా మీ కన్విక్షన్ రాదు.
ఇన్ జనరల్ పాపినని కన్విక్షన్ వచ్చిన వాళ్ళు క్లియర్ చేస్తారు. ఎందుకంటే పాపినని గ్రహింపు రావటమే రక్షణకి మొదటి మెట్టు. మిగతా వాళ్ళు పైకి ఈ మసీదు లాగా అలా తప్పేసుకోవటం అంటే పైకి ఏంటంటే మనుషులు ముందు ఒప్పుకోవటానికి సిగ్గు, మంచి వాళ్ళని అనిపించుకోవాల్సిన ఒక భావం మనకు ఉండదా, ఆటోమేటిక్ ఉంటుంది. దానివల్ల ఇంకా పశ్చాత్తాపం కలగట్ల. ఎప్పుడైతే కలిగిందో మనం క్లియర్గా నా పాపాన్ని చేయవచ్చు. నెహమ్యా అలా చేసిన ప్రార్థన బట్టి ఆయన ప్రార్థన కూడా జవాబు వచ్చింది. ఆ రాజు ముందు మాట్లాడేటప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను రాజుతో మాట్లాడబోతున్నాను, ఇప్పుడు నేను మాట్లాడేదానికి రాజు నన్ను పంపించినట్టుగా సహాయం చేయని ప్రార్థన చేసుకుంటూ ముందు తన దీనస్థితి పాపస్థితి ఒప్పుకుంటున్నాడు. రాజు ఆయన యొక్క మనమే ఆలకించాడు. దావీదు చూడండి 32వ కీర్తనలో ఎంత చక్కగా సింపుల్ గా ఆయన 5వ వచనం, నా దోషులను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొని అనుకుంటుని, నీవు నా పాప దోషములు పరిగ్రహించి ఉన్నావు. తీరిక చెప్పేస్తున్నాడు ఆయన. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. జనరల్గా మనం మన గురించి, మన స్వభావాన్ని గురించి రాయాలనంటే మనం జనరల్గా ఏం చేస్తాము, కొద్దిగా మంచి కలుపుతాం దాంట్లో. ఆయన గురించి ఆయన రాసుకునే దాంట్లో ఆయన రాసింది తరతరాలకు ఆయన గురించి ఉంటుంది. ఏమని రాసుకున్నాడు ఆయన? నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకోండి తీర్లు చెప్పేస్తాడు. ఎందుకంటే ఒప్పుకుంటేనే మన అతిక్రమానికి, దోషాలకి ప్రాయశ్చిత్తము, క్షమాపణ ఉంటుంది. ఒప్పుకోవటం వల్ల మనకి ప్రయోజనం, ఎందుకంటే మనకి క్షమాపణ ఉంటుంది. ఆయన పక్కన మనం 30కి వెళ్తే 38లో 4వ వచనంలో నా దోషములు నా తల మీదుగా పొర్లి పోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి ఇది చెప్తున్నాడు. ఆయన దోషములు ఆయన తల మీద అంత బరువుగా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఏదో ఉందని చేస్తుంటారు పాపం. ఆయన గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆయన నా హృదయానుసారుగా ఏమంటే ఆయన దేవుడికి ఎవరి దగ్గర ఉంటాడంటే మన మనసులో వచ్చే చెడు తలంపులు, అసూయులు, దాన్ని చక్కగా మనం పశ్చాత్తాపడుతూ మన యథార్థంగా ఆయన ఎదుర్కొనే వాళ్ళని వాళ్ళు చాలా క్లోజ్ ఉంటారు. కానీ సహజంగా అది జరగాలనంటే మనం పశ్చాత్తాపడాలి. ఈరోజు ఇప్పుడు ఎవరైనా పాప క్షమాపణ లేకుండా ఉన్నారంటే జాగ్రత్త. యేసుక్రీస్తులో మీకు పాప క్షమాపణ జరుగుతుంది. క్లారిటీగా ఉండాలి. నేను చేసినవి అందరి ముందు తన ఇంటికి వెళ్ళాను, ఎట్లా చేశాను ప్రార్థన చేయమని కాదు. పాప నేను క్షమించుకోవాలి. నువ్వు సింగిల్ గా ఉన్నప్పుడు ప్రభుత్వం నువ్వు ప్రార్థన చేసడం, అప్పుడు నీ మనసులో ఒప్పుకో, అలాంటి సమయం నేను ఇట్లా చేశాను. అందరి ముందు అవసరం లేదు. అందరి ముందు ఏదైనా తప్పు ఉంటే చేస్తుంటే అట్లా కాకుండా తర్వాత దానియేలు, చివరిగా దానియేలు ఆయన జీవితంలో ఆయన పాపం చేసినట్టుగా ఎక్కడా రాయబడలేదు, కానీ ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఒప్పుకుంటున్నాడు. 9వ అధ్యాయంలో
15 చదవండి. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రక్షించడం వలన ఇప్పటి వరకు నీ నామములకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడు నడకలు నడిచిన వారు. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటినీ బట్టి విజ్ఞాపనము చేసుకుంటున్నాను. ఈ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించలేదు. మా దేవా, చెవి ఎక్కి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము దృష్టించి చూడు. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచు ఉంటుంది. అది ఆయన చేస్తున్నాడు. దానియేలు తన జీవితంలో పాపం చేసినట్టు ఎక్కడ రాయబడలేదు. ఇన్ఫాక్ట్ మొదటి అధ్యాయం చూస్తే దేవుడి కోసం పరిశుద్ధంగా జీవించాలని నిలబడిన వ్యక్తిగా మనం దేవుడు ఆయన గురించి రాసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మాట ఆయన తెలుసు. యేసు ప్రభువు తప్ప ఏ మానవుడు కూడా పాపం చేయని వాడు కాదు. యేసు ప్రభువు తప్ప ఏ భేదం లేదు. మనం అందరం కూడా పాపం చేశాం. దాంట్లో కొంచెం ఏంటంటే ఒకరేమన్నా పైకి మంచి 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 పనులు చేస్తా ఉన్నట్టు కనిపిస్తాడు. లోపల ఏమన్నా శరీర ఆశలతో పాపములు ఆలోచన ఉంటాడు, బయట చెప్పడం. ఇంకొక ఆయన ఆటలో కనిపిస్తూ ఉంటాడు, బయట కనిపిస్తూ దొంగతనం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు. సో ఏది ఏమైనా కానీ మనకి పుట్టుకతోనే పాప స్వభావం ఉంది. మన పాపాన్ని ప్రభువుతో ఒప్పుకున్నప్పుడు మనకి పరిస్థితి క్షమాపణ జరుగుతుంది. మన వ్యక్తి నాశనాన్ని తప్పిస్తుంది. దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని రక్షిస్తుంది. ఎందుకు సమాధానం ఇస్తుంది, సంతోషం. అలా కాకుండా మనం తప్పుకుంటూ మనుషుల ముందు మంచి వాళ్ళని చెప్పుకుంటూ తెలిసినా కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. దేవుడు గుర్తు చేస్తున్నా కూడా ఇలాగ బట్టి ప్రార్థన చేయొచ్చు. ఏదో మనం చేసి తెలియక వేస్తుంటాం లేదు, ప్రభు క్షమించండి అట్లా చేయి. అలమనాలు పాప క్షమాపణ మారు. మళ్ళా ఇంటికి పోయిన తర్వాత గొడవ పెట్టుకుంటారు. ఆ గర్వంలో ఉన్న హృదయం అలా ఉండిపోతుంది. అది ఎవరినైతే ప్రభువు నీతిమంతులుగా ఇచ్చడంటే రొమ్ము కొట్టుకొనొచ్చు, పట్టణాలతో పోల్చుకోకుండా దేవుని వైపు చూస్తానికి కూడా భయవేసి ఆకాశం వైపు పాపినైనా మాకు క్షమించి ప్రభు కరుణించుము ప్రార్థన చేశారు. మనం ఈరోజు ప్రార్థనకి వెళ్తున్నాము. ప్రార్థించే మనకి ఉండవలసింది మన నీతి బట్టి దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే నా నీతిని బట్టి కాదు, నీ గొప్ప కనికరాన్ని బట్టి ఈ పట్టణం గురించి మేలు కొరకు ప్రార్థన చేస్తున్నాను చెప్పారు. ఆ తర్వాత మీరు చూసినట్టయితే గబ్రియేలు దూత వెంటనే వచ్చి ఆయన ప్రార్థనకి ఆన్సర్ చేస్తారు. జరుగుతూ వాటిని ఆయన తెలియపరిచారు. దేవుడు దూతను పంపించి గబ్రియేలు ద్వారా ఆయనకి ఏం జరగబోతుంది, మెస్సయ్య ఎప్పుడు వస్తాడు అనే ప్రవచనాన్ని పంపించాడు. అని సమాధానం దొరికింది ఆ ప్రార్థన. భక్తులు మనం కైపేరు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు చాలా తగ్గింతో ప్రార్థన చేసుకోవాలి.
ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు కాదు మన జీవితంలో మనం ఎలా చేసామో అది కాదు, మన హార్ట్ దేవుని ముందు తగ్గించుకొని ప్రార్థన చేసేట్లు మనం ఎల్లప్పుడు కూడా మనం సరి చేసుకొని మనం ప్రార్థనలోకి ముందుకు వెళ్తాము. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్.